వృషభ రాశి వాళ్ళకు వృషభ రాశి యొక్క నక్షత్రాలు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు మరియు రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర నక్షత్రం యొక్క 1 మరియు 2 పాదాల వాళ్ళకి ఈ యొక్క వారమంతా కూడా మీకు మిశ్రమమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తూ ఉంది. ఈ వారంలో గత వారం కంటే అష్టమంలో రవి ఉన్నటువంటి రవి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మీకు కల్పించే అవకాశం ఈ వారంలో మీకు వృషభ రాశి వాళ్లకు గోచరిస్తూ ఉన్నది. మరియు లాభస్థానంలో రాహు యోగిస్తూ ఉన్నాడు మరియు చంద్ర బలం కూడా చాలా బాగా ఉంది. కావున అనవసరమైనటువంటి ప్రయాణాలు అధికంగా చేసే అవకాశాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. వృధా ప్రయాణాలే అవుతాయి. ఏదైనా పని సంకల్పించుకొని పోయినట్టయితే ఆ పనులు కాకుండా పోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్త పడడం అనేది చాలా మంచిది. మరియు మాట పట్టింపులకు పోకుండా ఇతరులకు గొడవలు పడకుండా మీ యొక్క ఆలోచనలతో ముందుకు వెళ్తే చాలా మంచి జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు కుటుంబంలో కానీ మరియు ఉద్యోగపరంగా కానీ మరియు ఈ యొక్క వ్యాపార పరంగా కానీ కొంత మాట పరంగా విభేదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి ఈ వారంలో. మరియు మీ కోపాన్ని కొంత తగ్గించుకుంటేనే మంచిది. మరియు ఇతరులు చెప్పేది విని అది అర్థం చేసుకొని వాళ్లకు సమాధానం చెప్తే బాగుంటుంది. ముందే ఏదో అన్నారు కదా అనేటువంటి తొందరపాటు నిర్ణయాలనేవి మీరు తీసుకోకుండా ఉంటే చాలా ఉత్తమమైనటువంటి విషయం ఈ వారంలో. మరియు ఈ వృషభ రాశి వాళ్లకు కొంత పని విషయంలో కొంత అశ్రద్ధ అనేది పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ వారంలో. కానీ ఆర్థికంగా మరి చాలా సానుకూలమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. ధనము చేతికి అందుతుంది. ఏ పని సంకల్పించుకున్నా ఈ ధనం అందదేమో అని మీరు కొంచెం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఈ వారం మీకు ఏ పని చేసినా ఆ పనికి సమకూరేటువంటి ధనం అనేది చాలా పుష్కలంగా వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా కొంత మీరు నీరసంగా కానీ కొంత బద్ధకంగా కానీ ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు శారీరకంగా కొంత అలసిపోతారు. కొన్ని పనులు చేసేటువంటి ఇవి వద్దేమో చేయకుండా ఉంటే మంచిది అనుకుంటారు. కానీ ఆ పనులే మీకు అవి చేయాలనేటువంటి సంకల్పం అనేది మీకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగపరంగా కానీ మరియు వ్యాపారపరంగా కానీ సానుకూలమైనటువంటి పరిస్థితులే ఈ వారంలో మీకు గోచరిస్తూ ఉన్నాయి. చిన్నపాటి విభేదాలు వచ్చినా సరే ఆ విభేదాలను తట్టుకొని నిలబడి ముందుకు వెళ్ళేటువంటి కృషి ఈ వారం మీరు చేస్తూ ఉంటారు. మరియు విద్యార్థులకు కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులే ఈ వారంలో వృషభ రాశి వాళ్లకు మీకు కనిపిస్తూ ఉన్నాయి. మరియు స్త్రీలకు కూడా ఉద్యోగపరంగా కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు అనేవి కలిగే అవకాశాలు ఈ యొక్క వృషభ రాశి వాళ్లకు ఈ వారం కనిపిస్తుంది. అయినా సరే గోచారరీత్యా కొంత ఇబ్బందులు కలిగినట్టయితే ఆదిత్య హృదయ పారాయణం అనేటువంటి చేస్తే చాలా మంచి జరిగే అవకాశాలు ఈ యొక్క వృషభ రాశి వాళ్లకు కనిపిస్తూ ఉన్నాయి. అదృష్ట సంఖ్య 2.